5వ తేదీ ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 86వ అధ్యాయము 12వ వచనము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. సహోదరి సహోదరులారా, మన పూర్ణ హృదయములతో ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం అనుకున్న సమయంలో జరిగినప్పుడు, మేలులు జరిగినప్పుడు లేదా ఆశీర్వదింపబడినప్పుడు ప్రభువుని స్తుతిస్తూ ఉంటాము. కానీ మనం అనుకున్న సమయంలో జరగనప్పుడు లేదా మన ప్రార్థనలకు సమాధానం రానప్పుడు బాధపడుతూ ఉంటాము. ఒక్కోసారి ప్రార్థించడం కూడా మానేస్తూ ఉంటాము. విశ్వాసంలో బలహీనపడుతూ ఉంటాము. కానీ మనకి ఏది మంచిదో, మన జీవితాలలో ఏ సమయానికి ఏ కార్యాన్ని జరిగించాలో ప్రభువునకు బాగా తెలుసు. ప్రభువుని హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు ప్రతి పరిస్థితిలోనూ కృతజ్ఞతా హృదయాన్ని మనం కలిగి ఉంటాము. ప్రతి సందర్భంలోనూ స్తుతించగలుగుతాము. మనం ఆరాధిస్తున్న ప్రభు అద్భుతములను, ఆశ్చర్యక్రియలను జరిగించు గొప్ప దేవుడు. ప్రభు నామము ఎంతో బలమైనది, ఘనమైనది. ఎప్పుడు మనము ప్రభువుని మహిమపరిచే వారముగా ఉండాలి. అనుకూలమైన పరిస్థితులలోనే కాదు, ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ప్రభువుని మహిమపరచగలగాలి. ప్రభువుని నిజంగా ప్రేమించేవారు కేవలం పైపైన మాటలతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహిమపరచరు, కానీ హృదయపూర్వకముగా వారు స్తుతిస్తారు, మహిమపరుస్తారు. మనందరము ఒక తీర్మానం చేయాలి. ప్రతి సందర్భంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ ప్రభువుని స్తుతించాలి, మహిమపరచాలి అని. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. అనుకున్న సమయంలో అనుకున్న విధంగా జరిగినప్పుడు మాత్రమే కాకుండా ప్రతి పరిస్థితిలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. మా ప్రణాళికల కంటే మీ ప్రణాళికలు గొప్పవి. మేము అనుకున్న సమయం కన్నా మీరు నిర్ణయించిన సమయము ఎంతో శ్రేష్టమైనది అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. మా ఆలోచనలు, మాటలు, క్రియలు మిమ్మల్ని మహిమపరిచే విధంగా దీవించండి తండ్రి. మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ప్రతిదినము ప్రతి క్షణము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.